ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 51. అక్షర, అరవింద్ ఇద్దరు హాస్పిటల్లోనికి వెళ్లారు. అప్పుడే వాళ్లకు ఎదురుగా వస్తూ ఉన్న ఇంద్రాని చూసిన అక్షర, అన్నయ్య అంటూ ఇంద్ర దగ్గరకు వెళ్ళింది. అన్నయ్య, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఎప్పుడు వచ్చావు? కనీసం నువ్వు వస్తున్నట్టు కూడా చెప్పలేదు. హాస్పిటల్కు ఎందుకు వచ్చారు? అంతా బాగానే ఉన్నది కదా అంటూ ఇంద్ర చెయ్యి పట్టుకోపోతూ ఉంటే, ఛీ వదలు, నన్ను టచ్ చేయడానికి ట్రై చేయకు. నీ వల్లే ఈరోజు ఇలాంటి కండిషన్ వచ్చింది. నువ్వు నీకు నచ్చిన వాడితో లేచిపోయి పెళ్లి చేసుకొని మా పరువు పోయేలాగా చేశావు. ఇప్పుడు నాన్నమ్మ ప్రాణాలు పోవటానికి కారణం అయ్యావు అన్నాడు ఇంద్ర. అన్నయ్య, ఏమంటున్నావు? నాన్నమ్మకు ఏమైంది అని అక్షర కంగారుగా అడిగింది. నీ వల్ల చావటానికి సిద్ధంగా ఉన్నది. హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నది అన్నాడు ఇంద్ర. నాన్నమ్మ అంటూ అక్షర ఆవిడ కోసం పరిగెడుతూ వెళుతూ ఉంటే, అక్షర అంటూ అరవింద్ కూడా తన వెనకే వెళ్ళాడు. డాడ్, నాన్నమ్మకు ఎలా ఉన్నది అని అడిగింది అక్షర. ఎందుకు వచ్చావు? నిన్నే అడిగేది. నువ్వు ఎందుకు వచ్చావు? తను ఇంకా ప్రాణాలతోనే ఉన్నది. నిన్ను చూస్తే ఆ ఉన్న ప్రాణం కూడా పోతుంది. దయచేసి వెళ్ళిపో, నీకు దండం పెడతాను అన్నారు ప్రసాద్ గారు. డాడ్ ప్లీజ్, నేను నాన్నమ్మను చూడాలి. నేను ఇప్పుడే తన దగ్గరకు వెళతాను అంటూ అక్షర వెళ్ళబోతూ ఉంటే తన చెయ్యి పట్టుకొని వెనక్కు నెట్టేసరికి అరవింద్ తనను పడిపోకుండా పట్టుకున్నాడు. నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని నచ్చినట్టు ఉన్నావు కదా, ఇంకెందుకు మళ్ళీ వచ్చావు? మీరు దయచేసి మీ భార్యను తీసుకుని వెళ్ళిపోండి. నా కూతురు 6 నెలల క్రితమే చచ్చిపోయింది. ఇప్పుడు నా తల్లిని చంపటానికి వచ్చావా అన్నారు ప్రసాద్ గారు. అంకుల్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఎందుకు ఇలా అంటున్నారు? అక్షరకు మీరన్నా అమ్మమ్మ అన్నా చాలా ఇష్టం. అమ్మమ్మను చూడనివ్వండి అన్నాడు అరవింద్. ప్రసాద్ గారు అరవింద్కు దండం పెడుతూ, మీ వల్ల మేము పడిన బాధలు చాలు, ఇంకా అవసరం లేదు, వెళ్ళిపోండి, నా కళ్లకు కనిపించకండి అంటూ కోపంగా అన్నారు. అంకిత్ అప్పుడే బయటకు వస్తూ, వాట్స్ దిస్? ఏమైనా ఉంటే బయట చూసుకోండి. దిస్ ఈజ్ హాస్పిటల్. పేషెంట్ కండిషన్ పట్టించుకోకుండా గొడవలు పడుతున్నారు. అక్షర ట్రై టు అండర్స్టాండ్. తన కండిషన్ సీరియస్గా ఉన్నది అంటూ అంకిత్ చెప్పి అక్కడి నుంచి ఐసీయూలోనికి వెళ్ళాడు. మేకే చెప్పారు కదా, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఇంద్ర, వాళ్లను నా కళ్ళ ముందు నుంచి పంపించు అంటూ ప్రసాద్ గారు అనగానే ఇంద్ర అరవింద్ మీదకు వస్తూ తన కాలర్ పట్టుకున్నాడు. అన్నయ్య, ఏం చేస్తున్నారు? వదలండి, మీరు ఇలా చేయటం బాగాలేదు. ఫస్ట్ అరవింద్ కాలర్ వదలండి అన్నది అక్షర. నీ భర్త మీద ఉన్న ప్రేమలో కొంచెం అయినా నీ కుటుంబం మీద ఉంటే ఈరోజు నాన్నమ్మకు ఇలా అయ్యేది కాదు. వాడి కోసం నాతో గొడవ పడుతున్నావు కదా, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేదు అంటే అన్నాడు ఇంద్ర. హా, ఏం చేస్తావు? ఎందుకు ప్రతిసారి కోపంతో ఆలోచిస్తారు అంటూ ఇంద్ర చేతిలో నుంచి అరవింద్ కాలర్ విడిపించింది. ఇది హాస్పిటల్, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఉండొచ్చు, నేను ఇక్కడే ఉంటాను అన్నది అక్షర. ఇంద్ర కోపంతో అక్షరను కొట్టబోతూ ఉంటే, బావా, నా మీద చెయ్యేసిన ఒప్పుకుంటాను, బట్ నా భార్య మీద చెయ్యి వేస్తే మాత్రం ఐ కాంట్. మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటే ఇప్పటికీ ఇలానే ఉన్నారు. అయినా తనేం తప్పు చేసింది? తను పెళ్లి చేసుకున్నది. మీరు ఒప్పుకుని పెళ్లి చేసిన అతన్నే కదా. నేను తప్పు చేశాను. నా తప్పు తెలుసుకొని నా భార్య కావాలి అని అనుకుంటే తప్పేమిటి? ఎందుకు దానికి లేచిపోయారు అని పేరు పెట్టి సీన్ చేస్తున్నారు? మీ బాధలో అర్థం ఉన్నది, బట్ మీ ఆవేశంలో ఆలోచన లేదు. ఒక్కసారి ప్రశాంతంగా థింక్ చేయండి. అంకుల్, అక్షరకు మీరు పెళ్లి చేయాలి అని అనుకున్నది తన హ్యాపీనెస్ కోసమే కదా. తన హ్యాపీనెస్ ఎక్కడ ఉన్నదో తనకు తెలియదా? మరి ఎందుకు తనను అంతలా బాధ పెడుతున్నారు? మీరంటే అక్షరకు ప్రాణం. తను నా దగ్గర ఉన్న తన మనసు మీతోనే ఉన్నది. ఆడపిల్ల తను ప్రేమించిన భర్తతో జీవితం పంచుకోవాలి అని అనుకుంటుంది. అలానే తన జీవితంలో తన వాళ్ళు కూడా ఉండాలి అని అనుకుంటుంది. ఆ రెండూ లేకపోతే తన లైఫ్ ఎప్పుడూ కంప్లీట్గా ఉండదు అన్నాడు అరవింద్. నువ్వు దానికి చేసిన ద్రోహాన్ని అది మర్చిపోయినా మా కుటుంబం మర్చిపోదు, మిమ్మల్ని క్షమించదు. నిన్ను చూస్తే ఆ గుండె ఆగిపోతుంది. అందుకనే అడుగుతున్నాను, దయచేసి వెళ్ళిపోండి అన్నారు ప్రసాద్ గారు. నాన్న, నా వల్ల నాన్నమ్మకు ఏమైనా అవుతుంది అంటే నేనే కనిపించను అంటూ అక్షర ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే అరవింద్ కూడా వెనకే వచ్చేశాడు. అక్షర, నువ్వేమీ టెన్స్ అవ్వకు, అమ్మమ్మకు ఏమీ కాదు అన్నాడు. అరవింద్, నాన్నమ్మ పైకి అలా ఉన్నా తను చాలా సెన్సిటివ్. నేనంటే చాలా ఇష్టం. నేను అలా చేశాను అనే నాన్నమ్మకు ఇలా అయ్యింది. నాన్నమ్మకు ఏమైనా అయితే
ఆ ఊహ కూడా నా వల్ల కాదు. ఐ కాంట్ టేక్ ఇట్ అంటూ అక్షర ఏడుస్తూ ఉంటే అరవింద్ అక్షరాను కన్సోల్ చేస్తూ తనకేమీ కాదు అంటూ ధైర్యం చెప్తూ ఉన్నాడు. ఇటు విశాల్, మామ్, వాట్ నెక్స్ట్? ఆ ఇంటి హ్యాపీనెస్ను నేను చూడలేకపోతున్నాను. మనం వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. ఆ అక్షరం నాన్నమ్మకు హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కు వెళ్ళిందట. ఇప్పుడే జయ కాల్ చేసి చెప్పింది అని అన్నాడు. "హహహ, నీ పెళ్ళం నిన్నెంత నమ్ముతుంది? అదే మనకు కావలసినది. వైదేహి సామ్రాజ్యాన్ని నాశనం చేయాలి అంటే అక్షరాను మెంటల్గా డిస్టర్బ్ చేయాలి. అప్పుడే మనం ఏమైనా చేయగలం. అంటే అక్షర నాన్నమ్మ ప్రాణాలతో ఉండకూడదు. హాస్పిటల్లో ఉన్న ఆమె శవంగా బయటకు రావాలి" అన్నది నాగవల్లి. మామ్, నువ్వే చూస్తావు కదా, ఇప్పుడే హాస్పిటల్కు వెళ్ళి ఆ గోమాతమ్మను పైకి పంపించేస్తాను అన్నాడు విశాల్. విశాల్, టైం లేదు. ఆ అక్షర పొగరు దించాలి. దాని బాధను నేను నా కళ్ళతో చూడాలి అన్నది నాగవల్లి. నువ్వే చూస్తావు కదా మామ్ అంటూ విశాల్ తన పిడికిలి బిగించాడు. ఇటు అక్షర గోమాతమ్మ గారి కండిషన్ తెలుసుకోవటం కోసం అక్కడే హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉంటే అరవింద్ తనకి హెల్ప్గా తన దగ్గరే ఉన్నాడు. అంకిత్, నాన్నమ్మకు ఎలా ఉన్నది? ప్లీజ్ త్వరగా చెప్పు అంటూ అంకిత్ రూమ్లోనికి రాగానే గ్యాప్ ఇవ్వకుండా క్వశ్చన్స్ స్టార్ట్ చేసింది అక్షర. అక్షర, కాస్త గ్యాప్ ఇస్తే అమ్మమ్మ హెల్త్ కండిషన్ చెప్తాడు అంటూ అరవింద్ అక్షరను ఆపుతూ, అంకిత్, అమ్మమ్మ ఎలా ఉన్నది? ఈ ఏజ్లో అటాక్ అంటే చాలా సివియర్ కదా. ఈసీజీ తీసావా? బ్లడ్ ప్రెషరు చెక్ చేసావా అన్నాడు. మీరిద్దరూ కాసేపు సైలెంట్గా ఉంటారా? అమ్మమ్మ ఇప్పుడు బాగానే ఉన్నారు. నన్ను కాస్త చెప్పనిస్తే కదా. ఇద్దరూ కలిసి వాయించేస్తున్నారు. అక్షర, ఈ ఏజ్లో తను దేనికోసమో బాగా బాధపడుతున్నారు. అదెందుకో కూడా నీకు బాగా తెలుసు. తను ఇలానే ఉంటే చాలా సీరియస్ అవుతుంది. నెక్స్ట్ టైం అటాక్ వస్తే తన బాడీ ట్రీట్మెంట్కు రెస్పాండ్ అవటం కూడా కష్టమే. తను కంప్లీట్ మెడికల్ అబ్జర్వేషన్లోనే ఉండాలి అన్నాడు అంకిత్. నాన్నమ్మ నా వల్లే ఈ కండిషన్ ఫేస్ చేస్తున్నారు. నేనే తనను ఇలా హాస్పిటల్కు వచ్చేలాగా చేశాను అన్నది అక్షర. అక్షర, ఎందుకు నిన్ను నువ్వే బ్లేమ్ చేసుకుంటావు? ఒప్పుకుంటాను, మన తప్పు ఉన్నది. బట్ మనం కావాలి అని చేసినది కాదు. జరిగింది మార్చలేం. బట్ ఇప్పుడు జరిగేదాన్ని ఆపగలం కదా. అమ్మమ్మ థింకింగ్ రాంగ్ అని తనకు తెలిసేలా చేస్తే అంతా సెట్ అవుతుంది కదా అన్నాడు అరవింద్. అరవింద్, నువ్వు చెప్పేది నిజమే. బట్ నాన్న, అన్నయ్య ఇద్దరే మన మాట వినటానికి ఒప్పుకోవటం లేదు. నాన్నమ్మ అంటే అసలు ఆ ఛాన్స్ కూడా లేదు అన్నది అక్షర. ఓహ్ అక్షర, యూ డోంట్ వరీ. అంకుల్ వాళ్ళతో నేను మాట్లాడతాను. ఓ విధంగా ఈ సిచ్యువేషన్కు రీజన్ నేను. నా వల్ల అయినంత వరకు చేస్తాను. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోండి. మిమ్మల్ని చూస్తే వాళ్ళు సీరియస్ అవుతారు అన్నాడు అంకిత్. అంకిత్, నేను నాన్నమ్మను ఒకసారి చూసి వస్తాను అన్నది అక్షర. అక్షర, మీ వాళ్ళు రూమ్ బయటే ఉన్నారు అంటూ అంకిత్ కాసేపు ఆలోచించి, ఓ పని చేయి, రూము బ్యాక్ డోర్ నుంచి వచ్చేసి త్వరగా చూసి వెళ్ళు అన్నాడు. అక్షర గోమాతమ్మ గారి దగ్గరకు వెళ్ళింది. గోమాతమ్మ దేవీపురం చుట్టుపక్కల ఊర్ల మొత్తానికి మకుటం లేని నియంత కదా. ఇప్పుడు ఇలా చచ్చిపోతున్నారు. ఏం చేస్తాం? నిన్ను చంపేయాలి అనే ఆలోచన నాకు లేదు. కానీ నీ మనవరాలు నాకు వేరే ఆప్షన్ లేకుండా చేస్తున్నది. అక్షర మెడలో తాళి తెగాలి అంటే ఫస్ట్ నువ్వు చచ్చిపోవాలి. అరవింద్కు అన్ని విషయాల్లో అండగా ఉంటూ ఉన్న అక్షర అరవింద్ను పట్టించుకోకూడదు. అంటే తనకు ఎంతో ఇష్టమైన నాన్నమ్మ చనిపోవాలి అంటూ విశాల్ ఆవిడ ఆక్సిజన్ మాస్క్ తీసేశాడు. గోమాతమ్మ గారు ఊపిరి అందక అల్లాడిపోతూ ఉంటే విశాల్ నవ్వుతూ చూస్తూ ఉన్నాడు. అక్షర అప్పుడే రూమ్లోనికి వచ్చేసరికి డోర్ సౌండ్కు విశాల్ తన మాస్క్ కవర్ చేసుకున్నాడు. నానమ్మ అంటూ అక్షర కంగారు పడుతూ, ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావు అంటూ అక్షర ఆ డాక్టర్ కోటులో మాస్క్ వేసుకుని ఉన్న అతన్ని పట్టుకొని ఆపుతూ ఉంటే విశాల్ అక్షరను వెనక్కు నెట్టేసి బయటకు వెళ్ళిపోతూ ఉంటే వాడిని పట్టుకోవాలి అని అనుకున్న అక్షర గోమాతమ్మ గారి కండిషన్కు నానమ్మ అంటూ తన దగ్గరకు వెళ్ళి తనకు ఆక్సిజన్ మాస్క్ పెట్టి సిపిఆర్ చేసింది. ఏయ్, నువ్వేం చేస్తున్నావు? నిన్ను రావద్దు అంటే లోనికి వచ్చి చంపేయాలి అని చూస్తున్నావా అన్నారు ప్రసాద్ గారు. నాన్న, అది కాదు నాన్నమ్మ అని అక్షర చెప్తూ ఉంటే, అక్షర నువ్వు చేసింది చాలు, మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వు, నీకు దండం పెడతాను అంటూ అక్షర చెయ్యి పట్టుకుని బయటకు లాక్కొచ్చి అరవింద్ మీదకు వదిలేసి, ఇంకెప్పుడు నువ్వు మా మధ్యలోనికి రావద్దు అంటూ సీరియస్గా వార్న్ చేశారు ప్రసాద్ గారు. అక్షర డోంట్ ఫీల్,
అంకుల్ వాళ్ళు యాజ్ సూన్ అర్థం చేసుకుంటారు అన్నాడు అరవింద్. అరవింద్, అది కాదు. నేను వెళ్ళేసరికి ఎవరో డాక్టర్ వేషంలో వచ్చి నాన్నమ్మను చంపాలి అని తన మీద అటాక్ చేశారు. ఎవరో తెలియటం లేదు. ఎందుకు అలా చేశారో అన్నది అక్షర. అక్షర, అమ్మమ్మ మీద అటాక్ ఎవరు చేస్తారు అన్నాడు అరవింద్. నాకు తెలిస్తే ఎవరో అని ఎందుకు అంటాను, నాకు తెలియదు. నాన్నమ్మ ప్రాణాలు డేంజర్లో ఉన్నాయి అన్నది అక్షర. అక్షర, అమ్మమ్మ రూమ్కి సెక్యూరిటీ అరేంజ్ చేద్దాం. నువ్వేమీ భయపడకు, అందరూ ఉన్నారు. నువ్వు మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నావు, పద అంటూ అక్షరాన్ని తీసుకొని ఇంటికి వచ్చాడు అరవింద్. అక్షర, మీ నాన్నమ్మకు ఎలా ఉన్నది అని అడిగారు వైదేహి గారు. మామ్, అమ్మమ్మ ప్రజెంట్ బాగానే ఉన్నారు, మనం రేపు మాట్లాడుకుందాము అంటూ అక్షరాను రూమ్లోనికి తీసుకుని వెళ్ళాడు అరవింద్. అక్షర వద్దు అంటున్నా తనను ఒప్పించి తనకు డిన్నర్ తినిపించి తన పక్కనే ఉంటూ తనను పడుకోబెట్టాడు. నెక్స్ట్ డే మార్నింగ్, అమ్మమ్మ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అంటూ అంకిత్ ఆవిడను చెక్ చేస్తూ, మీరు చాలా హెల్దీగా ఉన్నారు. మనిషి బాగుంటే సరిపోదు, మనసు కూడా బాగుండాలి కదా. మీరు అక్షర కోసం బాధపడుతున్నారు కదా. అక్షర మీద ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు తనను దూరం పెడుతున్నారు? అక్షర చేసిన దానికి మీరు కోపంగా ఉన్నా తన సంతోషాన్నే కదా కోరుకునేది. అక్షర హ్యాపీనెస్ అరవింద్ దగ్గరే ఉన్నది. వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోండి. తనే కాదు, మీరు కూడా. ఏమిటి అంకుల్, అక్షర మీద కోపాన్ని చూపిస్తున్నారు? తను మీ కూతురు కదా. తనను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. తను రాంగ్ డెసిషన్ తీసుకుంటుంది అని ఎలా అనుకుంటారు? ఒక్కసారి తన మాట వినడానికి ట్రై చేయండి. అరవింద్ తప్పు చేశాడు, బట్ తన తప్పు తెలుసుకొని సరిదిద్దుకున్నాడు. అక్షరాను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. టైం విల్ రూల్స్, సమయం అన్నింటినీ మార్చేస్తుంది. అరవింద్ను మార్చకుండా ఉంటుందా? నా ఒపీనియన్, వాళ్ళ బంధానికి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి అని చెప్పాడు అంకిత్. మరో ప్రక్క, ఛ యూ ఇడియట్, నీకు ఏదీ చేయటం చేత కాదు. ఇప్పుడు గోమాతమ్మకు నువ్వు ఎవరో తెలుసు. అక్షర నిన్ను చూసేసింది. ఇకపై వాళ్ళు అలర్ట్గా ఉంటారు. ఆ గోమాతమ్మ నువ్వు ఎవరో చెప్తే ఏం జరుగుతుంది? దాన్ని చంపకుండా ఎందుకు వచ్చేశావు అన్నదే నాగవళ్ళి. మామ్, నేను చాలా ట్రై చేశాను, బట్ అక్షర వస్తుంది అని నాకేం తెలుసు. ఇప్పుడు గోమాతమ్మ నా గురించి అందరికీ చెప్పేస్తుందేమో అని భయంగా ఉన్నది. మామ్, ఇప్పుడు ఏం చేద్దాం? నేను మారిపోయాను అని అనుకుంటున్నారు అందరూ, కానీ ఇప్పుడు నిజం తెలిస్తే అరవింద్ నన్ను వదిలిపెట్టాడు. అక్షర నన్నేం చేస్తుందో కూడా తెలియదు అన్నాడు విశాల్. ఛ విశాల్, ఇంకా వెయిట్ చేసి యూజ్ లేదు. ఆ అరవింద్ని లేకుండా చేసి ఆస్తి మొత్తం మన చేతుల్లోనికి తీసుకోవాలి. అరవింద్ను చంపటానికి ప్లానింగ్ చేయి అన్నది నాగవల్లి. మామ్, అరవింద్ను చంపటానికి నేను ఆల్రెడీ ప్లానింగ్ చేశాను అన్నాడు విశాల్. రేయ్, నువ్వేం చేశావో ముందు చెప్పు, అది ఎలా ఉన్నదో నేను చెప్తాను. లేదు అంటే మళ్ళీ అక్షరాకు దొరికిపోతావు అన్నది నాగవల్లి. ఈసారి నన్ను పట్టుకోలేదు. నా ప్లాన్ పేరు రాబర్ట్ అంటూ నవ్వుతూ అన్నాడు విశాల్. విశాల్ ప్లాన్ అర్థమైన నాగవల్లి కూడా నవ్వుతూ ఉన్నది. గోమాతమ్మ గారు అంటూ వినిపించేసరికి రూమ్లో ఉన్న ప్రసాద్ వాళ్ళు డోర్ వైపు చూశారు. వైదేహి గారు అండ్ వెనకే అరవింద్, అక్షర ఇద్దరు ఉన్నారు. వైదేహి గారు లోనికి వస్తూ ఉంటే ఇద్దరూ కూడా వెనకే లోనికి వచ్చారు. మేడం, మిమ్మల్ని నేను ఏమీ అనలేను, ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి. మిమ్మల్ని చూస్తే మా అమ్మ హెల్త్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అన్నారు ప్రసాద్ గారు. ప్రసాద్, ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతాం అన్నారు వైదేహి గారు. ఏం మాట్లాడతారు అంటూ ఇంద్ర కోపంగా అనపోతూ ఉంటే, ఇంద్ర అంటూ గోమాతమ్మ గారు ఆపుతూ ఇద్దరిని ఆగమన్నట్టు చెప్పి అక్షర వాళ్ళను రమ్మన్నట్టు చేయి చూపించేసరికి అక్షర నాన్నమ్మ అంటూ వెళ్ళి హక్ చేసుకుని ఏడ్చేసింది. అబద్ధమాడితే నా నాలుక తెగిపోవాలి. దోశపిండి వేస్తే అట్లు వస్తాయి కానీ గారెలు వస్తాయా? అంతే కదా అత్తయ్య అంటూ సంపూర్ణ అనగానే ఆ దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది. నువ్వు ఎక్కడ ఉన్నా తిండిని మాత్రం మర్చిపోవు కదా అన్నారు గోమాతమ్మ గారు. గోమాతమ్మ గారు నిన్నటి నుంచి అక్షర ఏడుస్తూనే ఉన్నది. ఎప్పటికైనా వాళ్ళు చేసిన తప్పులను పెద్ద మనసుతో క్షమించండి. వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోండి, తనను దగ్గరకు తీసుకోండి అన్నారు వైదేహి గారు. అక్షర గోమాతమ్మ గారిని పట్టుకొని ఉంటే అక్షర తల మీద చెయ్యి వేశారు గోమాతమ్మ గారు. నేను మీకు చెప్పే అంత దాన్ని కాదు. అన్నీ తెలిసిన మీరే కోపంతో పిల్లల్ని దూరం పెడుతున్నారు. పిల్లలు చేసిన తప్పుల్ని పెద్ద మనసుతో మనమే క్షమించాలి. ఒక్కసారి అక్షర బాధను అర్థం చేసుకోండి. నా కొడుకు చేసిన తప్పుకు తనకు శిక్ష వేయకండి అన్నారు వైదేహి గారు. పెళ్లిలో మా పరువు తీసి నీ కొడుకుతో లేచిపోయింది, అలాంటి దాన్ని క్షమించాలా?
ఏం మాట్లాడుతున్నారు అన్నాడు ఇంద్ర కోపంగా. గోమాతమ్మ గారు అక్షర తలపై చెయ్యి వేసేసరికి ఇంద్ర అండ్ అక్కడ ఉన్న అందరూ షాక్తో సైలెంట్ అయ్యారు. నువ్వు చేసిన దాన్ని క్షమించలేకపోయినా నీ మీద ఉన్న ప్రేమ నా పంతం తగ్గించింది. నేను కోరుకునేది నీకు మంచి జీవితం ఇవ్వాలి అనే, కానీ అది నీకు అర్థం కాలేదు. నువ్వు కోరుకున్నదే మంచిది అని అనుకున్నావు. చూస్తాను, నా అనుభవం నిజమో నీ ప్రేమ నిజమో తెలుస్తుంది కదా అన్నారు గోమాతమ్మ గారు. అంకిత్ రూమ్లోనికి వస్తూ, ఇప్పుడు ఆవిడకు రెస్ట్ చాలా అవసరం, మీరు ఇక్కడ పంచాయతీ స్టార్ట్ చేయకండి అంటూ అందరినీ బయటకు పంపేశారు. అత్తయ్య, నాన్నమ్మ నాతో మాట్లాడుతున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉన్నది అన్నది అక్షర. అక్షర, నేను చెప్పాను కదా, కాలం ఆలోచనలో మార్పు తీసుకుని వస్తుంది. మిమ్మల్ని దగ్గర ఉండి చూస్తే మీ నాన్నమ్మ పూర్తిగా మారిపోతారు. నువ్వు కోరుకున్నట్టే త్వరలో నీ వాళ్ళు నీకు దగ్గరవుతారు అన్నారు వైదేహి గారు. అత్తయ్య, మీరు చెప్తూ ఉంటేనే ఆనందంగా ఉన్నది, బట్ ఆ రోజు త్వరగా రావాలి అని ఉన్నది అన్నది అక్షర. అక్షర, ప్రేమ ఎవరినైనా దగ్గర చేస్తుంది. నీ ప్రేమ స్వచ్ఛమైనది. ఒకసారి అలవాటైతే నీకు దూరంగా ఎవరు ఎక్కువ రోజులు ఉండలేరు అంటూ అరవింద్ అక్షర చెయ్యి పట్టుకుని ధైర్యం చెప్పాడు. జయ, అత్తయ్య హాస్పిటల్ నుంచి వచ్చినది కదా, నీతో ఏమైనా చెప్పిందా? అసలు ఏమైంది అని అడిగాడు విశాల్. ఏమో, నాకేమీ చెప్పలేదు, నేను అడగలేదు. అయినా దాని నాన్నమ్మ గురించి మనకెందుకు చెప్పండి, ఆవిడ కూడా మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నది. అలాంటి వాళ్ళు ఏమైతే మనకేమిటి అన్నది జయ. అదేమిటి జయ అలా అంటావు? మనకు చెడు చేసినా కూడా వాళ్ళ మంచి కోరుకోవాలి. చెల్లెమ్మకు నాన్నమ్మ అంటే నాకు కూడా నాన్నమ్మే కదా, ఆమెకు ఏమైనా అయితే నాకు బాధ ఉంటుంది కదా అన్నాడు విశాల్. మీలాంటి మంచి భర్త దొరకటం నా అదృష్టం, కానీ మీ మంచితనాన్ని ఆ అక్షర అర్థం చేసుకోకుండా మిమ్మల్ని బాధ పెడుతుంది అంటూ తన భర్తను పట్టుకుని ఏడవటం స్టార్ట్ చేసింది జయ. ఛ, రోజు దేనితో సెంటిసెన్స్ చెప్పలేక చస్తున్నాను. మొత్తానికి ముసల్ది ఏమీ చెప్పలేదు అంటే నన్ను చూడలేదా, లేదు అంటే ఎవరో అనుకుని ఉంటుందిలే, బ్రతికిపోయాను అని అనుకుంటూ విశాల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. డాక్టర్, మా నాన్నమ్మను ఇక్కడ నుంచి తీసుకొని మేము వెంటనే వెళ్ళిపోవాలి. వారం రోజుల నుంచి వీళ్ళను చూడాలి అంటేనే చికాకుగా ఉన్నది అంటూ అక్షరాన్ని చూస్తూ అన్నాడు ఇంద్ర. మిస్టర్, తన కండిషన్ తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడటం అసలేమీ బాగాలేదు. ఇప్పుడు మీ నాన్నమ్మ కంప్లీట్ అండర్ మెడికేషన్లో ఉండాలి. తను ఇప్పుడు ప్రాబ్లం నుంచి బయటపడ్డారు, బట్ నార్మల్ అవ్వాలి అంటే ఇట్స్ టేక్ మినిమం 3 months. అప్పటి వరకు తను ఇక్కడే ఉండాలి అన్నారు డాక్టర్. మేము అన్ని రోజులు ఇక్కడే ఎలా ఉంటాం? ఏం చేయాలో చెప్పండి, మా ఊళ్ళో మేము చూసుకుంటాం అన్నాడు ఇంద్ర. మీరెందుకు, మీ నాన్నమ్మ ఉంటే సరిపోతుంది కదా. అక్షర డాక్టర్, తన దగ్గర ఉంటే తనే అన్ని చూసుకుంటుంది. ఏమంటావు అక్షర అన్నారు డాక్టర్. నానమ్మ ఉంటాను అంటే నేనే దగ్గరుండి చూసుకుంటాను అన్నది అక్షర. అవసరం లేదు, కావాలి అంటే ఓ డాక్టర్నో మా ఊరికే పిలిపిస్తాం అని సీరియస్గా అన్నాడు ఇంద్ర. మిస్టర్ ఇంద్ర, డాక్టర్ ఉంటే సరిపోతుందా? ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఏమవుతుంది? తన కండిషన్కు తను ఇక్కడ ఉండటమే బెటర్ అన్నారు డాక్టర్. ఇంద్ర, ఆ దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది. నేను ఇక్కడే ఉంటాను, మీరు ఊరుకు వెళ్ళండి, నేను అక్షరతోనే ఉంటాను అన్నారు గోమాతమ్మ గారు. నానమ్మ అంటూ ఇంకేమీ మాట్లాడలేక అందరూ సైలెంట్ అయ్యారు. గోమాతమ్మ గారిని డిశ్చార్జ్ చేసి అందరూ కూడా ఆవిడని తీసుకుని అరవింద్ ఇంటికి వచ్చారు. అక్షర గోమాతమ్మ గారిని తీసుకొని లోనికి వెళ్ళింది. అంకుల్, బావా, మీరు ఇక్కడే ఉన్నారేమిటి, లోనికి రండి అంటూ అరవింద్ ఇంద్రను అంటూ ఉంటే ఇంద్ర కోపంగా చూస్తూ, మా నాన్నమ్మ కోసం ఒప్పుకొని ఇక్కడ వరకు వచ్చాము. నీ ఇంట్లో అడుగు పెట్టడానికి కాదు. మా పరువు పోయేలా చేసినా నిన్ను ఎప్పటికీ క్షమించను. మా నాన్నమ్మ జాగ్రత్త అంటూ మిగతా వాళ్ళు అందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. అరవింద్, అన్నయ్య వాళ్ళు అందరూ ఎక్కడా అని అడిగింది అక్షర. అక్షర, బావకు అర్జెంట్ వర్క్ ఉందట, అంకుల్ కూడా తనతోనే వెళ్ళాడు, తర్వాత వస్తారట అని చెప్పాడు అరవింద్. అరవింద్, అబద్ధం చెప్తున్నావు కదా, వాళ్ళు రాను అన్నారు కదా అన్నది అక్షర. అక్షర స్లోగా వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు అంటూ తనను తీసుకొని లోనికి వచ్చాడు అరవింద్. అమ్మమ్మ, మీరు ఇక్కడ కంఫర్ట్గా ఫీల్ అవ్వండి, మీకు ఏమైనా కావాలి అంటే అడగండి, నన్ను పరాయివాడిలా కాదు మీ వాడిగా చూడండి అన్నాడు అరవింద్. నేను వచ్చింది నువ్వు చేసింది మర్చిపోయి కాదు, నీకోసం వచ్చిన దాని ప్రేమ ఎంత గొప్పదో చూడాలి అని వచ్చాను అన్నారు గోమాతమ్మ గారు. హా అమ్మమ్మ, అలానే మొత్తానికి వచ్చారు కదా
అంటూ గోమాతమ్మ గారి పక్కన కింద కూర్చుంటూ, ఏమైనా నీ మనవరాలు చాలా డేంజర్, మీలాగే అంటూ తనలో తనే ఆపేస్తూ, అదే మీలాగా, అలా మంచిది అంటున్నాను అన్నాడు అరవింద్. నానమ్మ, మీకోసం భోజనం తీసుకుని వచ్చాను అంటూ అక్షర రాగానే అరవింద్ తన నోటికి లాక్ వేసేసి సైలెంట్గా ఉన్నాడు. ఉఫ్, మీ నాన్నమ్మ దగ్గర ఉంటే ఏం చేస్తున్నానో కూడా తెలియదు, టెన్షన్లో టంగు స్లిప్ అవుతుంది అన్నాడు అరవింద్. అరవింద్, కాస్త కేర్ఫుల్గా ఉండు, నువ్వు ఈ తిక్క పనులు చేశావు అంటే అంటూ అక్షర అంటూ ఉంటే స్టెప్స్ ఎక్కుతూ ఉన్న అక్షర నడుం పట్టుకొని తన దగ్గరకు లాక్కుంటూ, నా తిక్క పనులు నీ దగ్గర చేయనివ్వక, బయట చేయనివ్వక ఇంకేం చేయాలి అన్నాడు అరవింద్. తన నడుం మీద ఉన్న అరవింద్ చెయ్యి విడిపించుకుంటూ, ఇప్పుడు ఇవన్నీ కుదరదు, కాస్త తట్టుకుంటే మంచిది అంటూ అరవింద్ ముక్కు లాగుతూ పైకి పరిగెడుతూ వెళ్ళింది అక్షర. ఇప్పుడు కాదు అంటే ముందేదో ఉంది అని అనుకుంటారమ్మా, ఫస్ట్ నుంచి మనం దూరంగానే ఉంటున్నాం కదా అంటూ అక్షర వెనకే తిట్టుకుంటూ రూమ్లోనికి వెళ్ళాడు అరవింద్. మామ్, ఆ గోమాతమ్మ ఇక్కడికే వచ్చింది, నన్ను చూసినా ఏమీ మాట్లాడలేదు. దట్ మీన్స్ నన్ను ఆ రోజు చూడలేదు మమ్మీ. ఇప్పుడేం చేయను, నైట్ రూమ్లోనికి వెళ్ళి ఆ ముసల్దాని ప్రాణం తీసేయమంటావా అన్నాడు విశాల్. నీకు ఏం చెప్పినా పని చేయటం చేత కాదు, మళ్ళీ ఏదో చేస్తాను అంటున్నావు. ఆ అరవింద్ని పైకి పంపే పని చూడమంటే నువ్వేమిట్రా ముసల్దాన్ని చంపుతాను అంటున్నావు. ఆ అరవింద్ రాబర్ట్ గారిని ఎక్కడ పెట్టాడో తెలుసుకొని వాడిని సేవ్ చేసి వాడితో అరవింద్ను లేపేసే పని చూడు అంటూ కోపంగా కాల్ కట్ చేసింది నాగవల్లి. రూమ్లో చైర్కు కట్టేసి ఉండేసరికి నీరసంగా దాహం అన్నాడు రాబర్ట్. అప్పుడే అరవింద్ తన ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. దాహం విలువ తెలుస్తుందా? ప్రాణం విలువ తెలియని నీకు ఇప్పుడు ఆ ప్రాణం వాల్యూ తెలిసొస్తుంది అన్నమాట అంటూ వాడికి వాటర్ తాగించాడు. సార్, నన్ను వదిలేయండి, నేను ఎప్పుడు మీ జోలికి రాను అంటూ అరవింద్ను అడిగాడు రాబర్ట్. నా భార్యను చంపాలి అని వచ్చావు, నిన్ను అంత తేలిగ్గా వదులుతాను అనుకున్నావా? నువ్వు మారే వరకు కాదు, చచ్చే వరకు ఇక్కడే ఉండాలి అంటూ రాబర్ట్ను పక్కనే ఉన్న కర్రతో నచ్చినట్టు కొట్టి బయటకు వచ్చాడు అరవింద్. ఛ, ఇన్ని రోజులు అయినా కూడా ఆ రాబర్ట్ ఎక్కడ ఉన్నాడు అనేది తెలియటం లేదు. అరవింద్ వాడిని ఎక్కడ దాచిపెట్టాడు, ఎలా తెలుసుకోవాలి? రాబర్ట్ గారిని పట్టుకోవాలి అంటే రేఖాదేవి ఏమైనా హెల్ప్ చేస్తుందా అని అనుకోగానే రేఖాదేవిని కలవటానికి తన దగ్గరకు వెళ్ళాడు విశాల్. డాక్టర్ బాబు, అత్తయ్యకు చెప్పకుండా వచ్చాం కదా అన్నది మళ్ళీ. నేను కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను, నువ్వు సైలెంట్గా ఉండు అంటూ మళ్ళీని అరవింద్ ఇంటికి తీసుకుని వచ్చాడు అంకిత్. డాక్టర్ బాబు, మీరేమిటి, మీరు రావటం లేదా అన్నది మళ్ళీ నాకు హాస్పిటల్లో అర్జెంటు అసైన్మెంట్ ఉన్నది, ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళు అంటూ మళ్ళీని వదిలి అంకిత్ వెళ్ళిపోయాడు. మళ్ళీ గోమాతమ్మ గారి దగ్గరకు వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నది. రేఖాదేవి ఇంటికి వచ్చాను కదా, పనిలో పని మళ్ళీని కూడా ఓ చూపు చూస్తే బాగుంటుంది. మళ్ళీ ఎక్కడున్నావే, నా నుంచి తప్పించుకుని డాక్టర్ను పెళ్లి చేసుకున్నావు అంటూ ఇల్లు మొత్తం చూస్తూ ఉన్నాడు విశాల్. ఏయ్, నువ్వేమిటి ఇక్కడకు వచ్చావు, నువ్వేం చేస్తున్నావు అంటూ రేఖాదేవి అప్పుడే వచ్చింది. రేఖాదేవి గారు, మీకోసమే చూస్తున్నాను, ఇంట్లో ఎవరు ఉన్నట్టు లేరు, మీరేం చేస్తున్నారు అని అడిగాడు విశాల్. నువ్వు ఎందుకు వచ్చావు ఫస్ట్ అది చెప్పు, టైం వేస్ట్ చేయకుండా అన్నది రేఖాదేవి. ఆంటీ గారు, నా కోసం కాఫీ ఇప్పించండి, మీ కోడలు లేదా అన్నాడు విశాల్. అది నా కోడలు కాదు, ఇంకెప్పుడు అలా పిలవకు, అది నీ ఇంటికే వచ్చింది ఆ గోమాతమ్మను చూడటానికి, అంకిత్ తీసుకుని వెళ్ళాడు అని చెప్పింది రేఖాదేవి. ఛ, నా డార్లింగ్ను మిస్ అయ్యాను అని అనుకుంటూ రేఖా ఆంటీ, ఆ రాబర్ట్ అక్షర అరవింద్ దగ్గరే ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడో మీకు ఏమైనా తెలుసా? వాడిని మనమే కాపాడాలి అన్నాడు విశాల్. ఛ, వాడు నాకు కనిపిస్తే నేనే వాడిని చంపేస్తాను అంటూ కోపంగా చెప్పింది రేఖాదేవి. ఇటు అక్షర, నాన్నమ్మ చెప్పింది నిజమే, ఆ విశాల్ ఇంకా అలానే ఉన్నాడు, కానీ వాడు అరవింద్ను చంపాలి అనే చుట్టం ఎందుకు, దేనికోసం ఇదంతా చేస్తున్నాడు? ప్రాపర్టీ కోసమైతే అత్తయ్య తనకు ఇవ్వవలసిన ప్రాపర్టీ ఇచ్చారు, మరి ఎందుకు విశాల్ ఇదంతా చేయటం? కన్ఫర్మ్ విశాల్ చేసేది ఆస్తి కోసం కాదు, తన మోటివ్ ఇంకేదో ఉన్నది. అసలు ఈ విశాల్ ఎవరు, ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? ఫస్ట్ తన గురించి తెలుసుకుంటే తర్వాత ఏం చేయాలి అనేది తెలుస్తుంది అని అనుకుంటూ అక్షర అనుకున్నదే తడువుగా వైదేహి గారి దగ్గరకు వెళ్ళింది. అత్తయ్య, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి, మీరేమీ అనుకోరు కదా అన్నది. ఎందుకు అలా నెర్వస్ అవుతున్నావు
నువ్వేం అడగాలి అనుకుంటున్నావో ధైర్యంగా అడుగు అక్షర అన్నారు వైదేహి గారు. అత్తయ్య, నేను విశాల్ గురించి అడగాలి అని అనుకుంటున్నాను. విశాల్ మీకు ఎలా పరిచయం? అసలు వదినకు విశాల్కు పెళ్లి ఎలా జరిగింది? విశాల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని అడిగింది అక్షర. అక్షర, ఇప్పుడెందుకు అవన్నీ అడుగుతున్నావు? బట్ నిజానికి తన గురించి ఏమీ తెలియదు. తను ఫస్ట్ అరవింద్ ఫ్రెండ్గా మాకు పరిచయం అయ్యాడు. మంచివాడు, మాతో బాగా కలిసిపోయాడు. అలానే జయ కూడా వాడిని లవ్ చేసింది. ఇద్దరూ ఇష్టపడ్డారు. అనాథ అయితే ఏమిటి, అందుకే ఇద్దరికీ పెళ్లి చేశాను. కానీ వాడు ఎలాంటి వాడో తర్వాత బయటపడింది. ఇప్పుడెందుకు అక్షర అన్నారు వైదేహి గారు. అత్తయ్య, విశాల్ మన దగ్గర ఏదో నిజాన్ని దాస్తున్నాడు. అందుకనే తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే బాగుంటుంది కదా. విశాల్ అంటూ అక్షర అంటూ ఉండగానే జయ కోపంగా అక్షర చెంప పగల కొట్టింది. జయ అన్నారు వైదేహి గారు. మమ్మీ, ఆపుతావా? నా మొగుడిని అన్నేసి మాటలు అంటూ ఉంటే నేను చూస్తూ ఉండాలా? అందుకే నా మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావు. నీకు ఎందుకు నా మొగుడు మీద అంత ద్వేషం? నువ్వు చేసిన పని తెలిసేలా చేశాడు అని నా భర్త మీద నిందలు వేస్తున్నావు. ఇప్పటికీ నా మొగుడిని వదల్లేదా? నిన్నేం చేశామే? ఎందుకే ఇలా పగపట్టావు అన్నది జయ. జయ, నువ్వు నీ రూమ్కు వెళ్ళు అన్నారు వైదేహి గారు. ఛా, నీకు నాకంటే అదే ఇంపార్టెంట్. అది చేసే తప్పులు కనిపిస్తూ ఉన్నా నన్నే అంటావు. అక్షర, మళ్ళీ నువ్వు నా భర్తను ఏమైనా అంటే మాత్రం ఊరుకోను అంటూ అక్షరకు వార్నింగ్ ఇచ్చి కోపంగా వెళ్ళిపోయింది జయ. అక్షర, దానికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, మొగుడిని గుడ్డిగా నమ్ముతుంది అన్నారు వైదేహి గారు. అత్తయ్య, మీరు చెప్పవలసిన అవసరం లేదు. వదినకు విశాల్ అంటే ప్రాణం. భర్త మీద ఆ మాత్రం ప్రేమ ఉంటుంది కదా. నేను మాత్రం నా ముందు అరవింద్ను ఒక్క మాట అన్నా ఒప్పుకోను కదా. నేనేమీ ఫీల్ అవ్వలేదు, మీరు ఫీల్ అవ్వకండి అంటూ అక్షర ఆ విషయాన్ని అక్కడితో వదిలేసింది. జయ కోపంగా రూమ్లోనికి వచ్చి కూర్చున్నది. జయ, ఏమైనది అలా ఉన్నావు? అప్పుడే వచ్చేశావు, బయటకు వెళ్ళావు కదా అన్నాడు విశాల్. ఏమండి, ఆ అక్షర మళ్ళీ ఏదో చేయబోతుంది. మిమ్మల్ని బ్లేమ్ చేయాలి అని చూస్తుంది. ఇప్పుడు కొత్తగా మీ ఫ్యామిలీ గురించి అడుగుతుంది అంటూ జయ అనగానే విశాల్ కాస్త పానిక్ అవుతూ ఏమడిగింది అన్నాడు. జయ మొత్తం చెప్పి, ఆ అక్షర మిమ్మల్ని వదిలేలాగా లేదు. నా భర్త మంచితనం అలుసుగా తీసుకున్నది, దాన్ని వదలను, మీరేమీ బాధపడకండి అంటూ జయ అంటూ ఉంటే విశాల్ హడావిడిగా వెళ్ళిపోయాడు. విశాల్, ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మన్నావు? ఏమైంది అని అడిగింది నాగవల్లి. మామ్, ఆ అక్షర ఏదో చేయబోతుంది. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ను తెలుసుకోవటానికి ట్రై చేస్తుంది. ఆ అక్షర ఏదో చేయబోతుంది మామ్ అన్నాడు విశాల్. విశాల్, యూ డోంట్ వర్రీ. అప్పుడు నువ్వు ఒక్కడవే, ఇప్పుడు నేను ఉన్నాను కదా, చూసుకుందాం. దాన్ని ఏం చేయాలో నేను చూస్తాను. నువ్వు అరవింద్ మ్యాటరు ఫినిష్ చేయి, రాబర్ట్ను ట్రేస్ చేయి అని చెప్పింది నాగవల్లి. ఇటు అక్షర, అరవింద్, నీకు తెలుసు కదా, వదిన శ్రీమంతం మనం చాలా గ్రాండ్గా చేయాలి. షాపింగ్కు రమ్మంటే ఏం చేస్తున్నావు? నీకోసం నేను ఎంతసేపు వెయిట్ చేయాలి? 10 మినిట్స్లో నువ్వు షాపింగ్కు రావాలి అంటూ అక్షర కాల్ కట్ చేసింది. అరవింద్ వచ్చేలోపు మనమే శారీ సెలెక్ట్ చేద్దాం అనుకుంటూ అక్షర మాల్లోనికి వెళ్ళి శారీస్ సెలెక్ట్ చేస్తూ ఓ శారీ తీసుకోపోతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన నాగవల్లి ఆ శారీ తీసేసుకున్నది. ఆ శారీ నేను సెలెక్ట్ చేశాను అంటూ అక్షర అనగానే ఈ రుద్రపడగల నాగవల్లి అనుకుంటే అది తన సొంతం కావాలి, నాకు నచ్చినది నేను తీసుకుంటాను, ఈరోజు నీ మొగుడు లేకుండా వచ్చావు అనుకుంటా అన్నది. నా భర్త గురించి నీకెందుకు? అయినా నీలాంటి దానికి నేనే చాలా ఎక్కువ కదా నాగవల్లి గారు. ఆ రోజు జరిగినది మనసులో పెట్టుకొని నాతో పెట్టుకుంటున్నారు. బట్ నేను అది అక్కడే మర్చిపోయాను. పాత విషయాల్ని క్యారీ ఫార్వర్డ్ చేసే టైప్ కాదు. అయినా ఆ రోజు తప్పు చేశారు, కరెక్ట్ చేశాను. బట్ మీరు దాన్ని సీరియస్గా తీసుకున్నారు అన్నది అక్షర. నా ముందు ఎవరైనా మాట్లాడటానికే భయపడతారు, అలాంటిది నువ్వు నాకే వేలు చూపించి మాట్లాడావు. నిన్ను వదిలిపెట్టను, నీ అంతు చూస్తాను. ఈ రుద్రపడగల నాగవల్లి అంటే ఏమిటో త్వరలోనే తెలుస్తుంది అంటూ నాగవల్లి వెళ్ళిపోయింది. కొత్తగా తను ఎందుకు అలా మాట్లాడుతుందో తెలియక తన వైపే చూస్తూ ఉన్నది అక్షర. డెవిల్, ఏమిటి, ఏం చేస్తున్నావు అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన అరవింద్ అనగానే అక్షర నార్మల్ అవుతూ అరవింద్తో కలిసి షాపింగ్ చేసింది. అక్షర, నాకు అర్జెంట్ వర్క్ ఉన్నది, నువ్వు క్యాబ్లో రిటర్న్ అవ్వు, నేను కాసేపట్లో వచ్చేస్తాను అన్నాడు అరవింద్. అరవింద్, ఆ రాబర్ట్ దగ్గరికి వెళుతున్నావు, ఎందుకు వాడిని అలా ఉంచి టార్చర్ చేస్తున్నావు?
వాడితో మనకు యూస్ లేదు. పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్లే చూసుకుంటారు కదా అన్నది అక్షర. "హ్మ్, వాడిని ఏం చేయాలో తర్వాత చూసుకుందాం అక్షర, ఫస్ట్ నన్ను వెళ్ళనివ్వు" అంటూ అరవింద్ అక్షరాను క్యాబ్లో పంపించి తన కారు స్టార్ట్ చేశాడు. విశాల్ ఆ అరవింద్ గాడు రాబర్ట్ దగ్గరికి వెళ్తున్నాడు. నేను వాడిని ఫాలో అవుతున్నాను. నీకు అడ్రస్ షేర్ చేస్తాను, నువ్వు వచ్చేయ్ అంటూ కాల్ కట్ చేసింది నాగవల్లి. నాగవల్లి అరవింద్ వెనకే ఫాలో అవుతూ సిటీకి దూరంగా వచ్చి ఓ ప్లేస్లో విశాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. మామ్, అరవింద్ ఆ రాబర్ట్ను ఇక్కడే హైడ్ చేశాడు అంటావా అన్నాడు విశాల్. అరవింద్ కారులో అక్కడి నుంచి వెళ్ళిపోగానే విశాల్ లోనికి వెళ్ళి రూమ్లో చైర్లో కట్టేసి ఉన్న రాబర్ట్ను తీసుకొని బయటకు వచ్చేశాడు. మామ్, రాబర్ట్ దొరికాడు. ఇప్పుడు అరవింద్కు టైం దగ్గర పడుతుంది అన్నాడు. విశాల్, వాడిని నేను తీసుకుని వెళ్తాను. రేపు జయాకు శ్రీమంతం కదా, శారీ అత్తగారిలా నేను తనకు ఇస్తున్నాను అన్నది నాగవల్లి. మామ్, దానికి శారీ ఎందుకు, టైం వేస్ట్, మనీ వేస్ట్ అన్నాడు విశాల్. విశాల్, నేను చెప్పినది చెయ్యి, చూస్తాను ఆ అక్షర తెలివి ఎలా ఉంటుందో అంటూ నాగవల్లి కారులో వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే జయాకు శ్రీమంతం మొదలయ్యింది. శ్రీమంతాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. వదిన, నీ కోసం శారీ తీసుకుని వచ్చాను అంటూ అరవింద్ అక్షర ఇద్దరు రూమ్లోనికి వచ్చారు. ఏయ్, నువ్వు మంచిదానివి అనిపించుకోవటానికి ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎప్పటికీ నిన్ను నమ్మను. నా భర్త నా కోసం శారీ తీసుకుని వచ్చాడు అంటూ శారీ చూపిస్తూ అదే నేను కట్టుకుంటాను అంటూ అక్షర ఇచ్చినది నేలకేసి కొట్టింది జయ. అరవింద్ కోపంగా అక్షరాన్ని తీసుకుని అక్కడి నుంచి వచ్చేశాడు. నేను చెప్పాను కదా, అవసరం లేదు అంటే వినకుండా వచ్చావు, అవమానపడ్డావు, అవసరమా అక్షర అన్నాడు. అరవింద్, ఆ శారీ అన్నది అక్షర. శారీనే, చెప్పింది కదా ఆ విశాల్ గాడు తీసుకుని వచ్చాడు అని అన్నాడు అరవింద్. విశాల్ కాదు, అదే శారీ నిన్న నేను వదిన కోసం షాపింగ్ చేశాను కానీ అని అక్షర ఏదో ఆలోచిస్తూ ఉంటే, అక్షర, నువ్వు ఏమి తీసుకుని వచ్చినా తనకి నచ్చదు కదా, వదిలే అంటూ అరవింద్ కిందకు వచ్చేశాడు. జయకు శ్రీమంతం జరుగుతూ ఉంటే అందరూ జయకు అక్షంతలు వేస్తూ ఉన్నారు. అప్పుడే ఇంట్లోనికి వచ్చింది రుద్రపడగల నాగవల్లి. నాగవల్లిని చూడగానే వైదేహి గారి కళ్ళు ఎర్రపడ్డాయి. వైదేహి, ఎలా ఉన్నావు అంటూ పలకరించింది నాగవల్లి. నాగవల్లి, నువ్వు ఎందుకు వచ్చావు, నిన్ను మళ్ళీ చూస్తాను అని అనుకోలేదు అన్నారు వైదేహి గారు. అక్షర అండ్ అరవింద్ ఇద్దరు కూడా నాగవల్లి అక్కడకు వచ్చేసరికి కన్ఫ్యూజ్గా చూస్తూ ఉన్నారు. అక్షర, ఆవిడకు మామ్కు ఏమిటి రిలేషను, తను ఇక్కడకు ఎందుకు వచ్చింది, నేనైతే తనను ఇప్పుడే చూస్తున్నాను అన్నాడు అరవింద్. అరవింద్, నాకు మాత్రం ఏమి తెలుసు, వదిన కట్టుకున్న శారీ తనే తీసుకుంది అని చెప్పింది అక్షర. ఉఫ్, మళ్ళీ స్టార్ట్ చేశావా, ఆడలేడీసు అనిపించుకున్నావు కదా, శారీసు జ్యువెలరీ ఉంటే ఇంకేమీ అక్కర్లేదు కదా అన్నాడు అరవింద్. వైదేహి గారు నాగవల్లిని అక్కడి నుంచి చేయి పట్టుకొని బయటకు తీసుకుని వెళ్ళేసరికి అక్షర కూడా వాళ్ల వెనకే వెళ్ళింది. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.